కొండగట్టు ఆలయాన్ని చాలా వేగవంతంగా పూర్తి చేయాలి. కొండగట్టు ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ చాలా త్వరితగతిన రిలీజ్ చేసి కొండగట్టు ఆలయ అభివృద్ధి చేయాలి. ఆ చుట్టుముట్టు ఉన్న ఏరియాలటువంటి జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలోని భక్తులకు సౌకర్యాలన్నీ కల్పించి ఆలయం పునరభివృద్ధి అనేది గొప్పగా ఉంటుందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ఈ ప్రభుత్వం చేయని ఎడల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది హిందువుల యొక్క గొప్పతనాన్ని, హిందువుల యొక్క ప్రతిష్టను గుర్తించేది. హిందూ ఆలయాల నుంచి గవర్నమెంట్ అనేది ట్యాక్సులు వసూలు చేసుకొని తింటున్నట్టు కాదు. అలాగే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి హిందూ జనాల యొక్క ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని, మన తెలంగాణ యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందేలా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో ఎక్కువగా నిర్లక్ష్య ధోరణి మాత్రమే కనపడుతున్నది. ఎక్కడ చూసినా అభివృద్ధి అనే విషయమే తక్కువ ఉన్నది. అభివృద్ధి అనే కంటెంట్ వాళ్ళ దగ్గర లేదు. ఎంతసేపు ఉన్నా అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అనే టైంపాస్ కాలయాపన ముచ్చట్లు మాత్రమే ఎక్కువ ఉన్నవి. కొండగట్టు ఆలయానికి గతంలో కేటాయించినటువంటి 500 కోట్లు వెంటనే రిలీజ్ చేసి ఈ ఆలయాన్ని గొప్పగా ఒక యాదాద్రి టెంపుల్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ చేయనట్టయితే కొండగట్టు ప్రాంత వాసులు ఈ ఆలయం కోసం ఉద్యమిస్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా.